ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగిందట. 12 మంది మావోయిస్టులు చనిపోయారు, 3 జవాన్లు కూడా చనిపోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలైనాయి. బీజాపూర్ జిల్లాలో బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగింది. తుపాకుల మూతతో దద్దరిల్లిన బస్తర్ అటవీ ప్రాంతం. మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న బలగాలు. PLGA వారోత్సవాల వేళ మావోయిస్టులకు ఎదురు దెబ్బ పడ్డది. ఇప్పుడు ఎదురు దెబ్బ అదురు దెబ్బ ఇదన్నా కాదు కానీ ఒక మాట చెప్తే ఇక్కడ మావోయిస్టులు ఒక 3 జవాన్లను చంపిరా. ఈ జవాన్లని ఇప్పుడు సానుభూతి లేదా? ఈ అర్బన్ నక్సలైట్లుగా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న కొంతమంది మహా యూట్యూబ్ ఛానళ్ళు, మా రేవంత్ అన్న తొలి వెలుగు, మరి హిట్మా ఇంటికి పోయినాయి కదా, హిట్మా ఇంటికి పోయి వీడియోలు చేసి మేము మంచోళం, మేము పోరాడే యోధుడు, వీరుడు, సూర్యుడు, జగజ్జేతకుడు, మీరు ఏదంటే చెప్పుకోరి చేసినావు కదా మన రేవంత్ తొలి వెలుగు. మరి నలుగుట్లోడు చెప్పాలి సమాధానం. మరి ఇప్పుడు వీళ్ళ 3 కుటుంబాలకు కూడా పోదాం. అలా కొడుకో అలా కూతురో ఉద్యోగం చేస్తుంది, ఈ దేశానికి సేవ చేస్తారు, 4 మెతుకులు మా నోట్లకు పట్టుకొస్తారు, 4 రూపాయలు జీతం సంపాదిస్తే మేము బతుకుతామని చెప్పేసి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఉద్యోగాలకు పంపించరు. నిన్నెట్లయితే పంపించరో RTV రవిప్రకాశ్ కాడికి, అట్లనే వాళ్ళని కూడా దేశానికి సేవ చేయని పంపించరు. ఓ పాకిస్తాన్ చేతుల్లో ఉగ్రవాదుల చేతుల్లో వస్తే బాధపడతారు, అరే నా బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించాలనుకుంటారు. మరి మన రేవంత్ తొలి వెలుగుల ఛానల్లో ఇప్పుడు వీళ్ళకి సమాధానం ఏమన్నా ఉందా? మన నలికుట్ల రగ్గాడు, నప్పతట్ల మల్లిగాడు ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా వాళ్ళ కుటుంబాలకు? సీరియస్గానే అడుగుతున్నా. ఎందుకంటే వీళ్ళని చంపిన మావోయిస్టులు గొప్పలా లేదు, మావోయిస్టులని దేశం కోసం, దేశ రక్షణ కోసం, రాజ్యాంగంకి లోబడి పనిచేసే వ్యవస్థ కాదని చెప్పి చంపడం మరి దేన్ని మీరు సమర్థిస్తారా చెప్పురి? ఒకవేళ రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పనిచేసే మావోయిస్టులకు సపోర్ట్ చేసే వాళ్ళు మానవ సమాజంలో బతకొద్దు, మీరు కూడా అడవులలో పోవాలి, మీరు కూడా పోయి అక్కడ ఆకులు అలమలు తిని బతకాలి. మీరేమో ఎక్సైజ్ తింటారు, పచ్చగా పంటారు, మంచి ఏసీ రూమ్లలో ఏసీ కారాలు తిరుగుతారు, వాళ్ళనేమో అడవులలో బతకమని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఇంకా అడవుల్లో బతుకుతట్టు, ఇంకా నాశనం అయిపోతట్టు, ఇంకా ఈ దేశాన్ని అధపద్ధతులను తొక్కడానికి మీరు పనిచేస్తారు. పనిచేసే మీరు నెంబర్ వన్లు మీరు. సో సమాజం గమనిస్తున్నాయి కదా మనం ఎంత సక్కమైన అని. సో ఇది మావోయిస్టులు 12 మంది చనిపోయారు, దాంతో పాటుగా ఈ దేశానికి సేవ చేయడానికి వచ్చిన జవాన్లు కూడా చనిపోయారు. అది నేనైతే జవాన్లనే కీర్తిస్తా. ఎందుకంటే నేను దేశంలో బతానా, ప్రజాస్వామ్యంలో బతున్నా, ఓటేస్తానా కాబట్టి మరి నేను ప్రజాస్వామ్యానికే గౌరవిస్తా. అది కథ. చనిపోయారంటే మరి అన్ని పేపర్లు ఇలా వాడుతుంటది. ఎందుకంటే ఇక్కడ భారీ ఎన్కౌంటర్ అన్నారు తప్ప మరి ఇది ఫస్ట్ రాయరు, ఫస్ట్ జవాన్లు చనిపోయింది రాయరు. ఎప్పుడైనా చూడు మీరు 100 సార్లు రాయని ఏ న్యూస్ పేపర్ రాస్తే ఫస్ట్ మావోయిస్టులు చనిపోయింది రాస్తుంది. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసే ఒక MROనో, ఒక MPDఓనో, ఒక సెక్రటరో, ఒక కలెక్టరో ఎవరైనా చనిపోతే మరి ఎవరి గురించి రాస్తారు మీరు? అంటే అధికారులుగా పనిచేసే వాళ్ళు చనిపోతేనే వాళ్ళ ప్రాణాలు లెక్కలేదు, వాళ్ళకి అమ్మ లేదు, అయ్య లేదు, వాళ్ళ కుటుంబం లేదు, వాళ్ళ దేశం కోసం సేవ చేస్తాను రాలేదు. కానీ మావోయిస్టుల పైన మాత్రం ప్రేమ, ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి దొంగ ప్రేమలు. కానీ మళ్ళీ వాళ్ళ జనజీవన సేవతో కలిసిపోతే ఒప్పుకో, ఎందుకంటే వాళ్ళు కలిస్తే మళ్ళీ ఈ లంగ వార్తలు చదవలేం కదా మనం, ఈ లంగ దొంగ పనులన్నీ చేయలేం కాబట్టి వాళ్ళు అక్కడనే అడుగులు ఉండాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళ జీతాలు.